డీటెయిల్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్క్లోజ్ చేశారు. ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయినప్పటికీ ఆయన సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదని, అరెస్ట్ నుంచి మినహాయింపు ఆర్డర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో అప్పటి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన ఓఎస్సీ రాజశేఖర్ రెడ్డిని ఈ రోజు 2 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు సిట్ సంబంధించిన అధికారులు విచారణ చేశారు. అంటే ఎప్పుడైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో రాధాకిషన్ రావు కావచ్చు, మిగతా వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు అప్పుడు చెప్పిన వివరాల ప్రకారం అంటే ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి కానీ అంటే అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే తాను ట్యాపింగ్ చేసినట్టుగా కూడా కొన్ని విచారణలు అతను వెల్లడించినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలో వాటికి సంబంధించి విచారణలో భాగంగానే ప్రస్తుతం ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని కూడా విచారించినట్టుగా చెప్తున్నారు. అప్పుడు పార్టీలో ఉన్న వ్యక్తులకు సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించి మిగతా వివరాలను కూడా ఓఎస్డీ రాజశేఖర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా, అంటే ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేశారు. ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో నుంచి రాబట్టే ప్రయత్నం అంటే ముఖ్యంగా రాధాకృష్ణ రావు చెప్పినటువంటి వాటిని పోల్చుకునే ప్రయత్నం అంటే ఆయన చెప్పిన వివరాలను బట్టి బేస్ గా చేసుకుని మొత్తంగా 2 గంటల పాటు రాజశేఖర్ అయితే విచారణ చేశారు. మొత్తంగా కేసు అయితే ఇంకా ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ముందస్తు బెయిల్ రాధాకృష్ణ ముందస్తు బెయిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఇంకా ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మరిన్ని ఆధారాలు అవసరం ఉన్నాయి కాబట్టి సిట్ వాటిపై ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఇంకా నిందితులు ఎవరున్నా వారికి సంబంధించి వారి ఇచ్చిన స్టేట్మెంట్ ను బేస్ గా చేసుకునే ఈ విచారణ కంటిన్యూ చేస్తోంది. దానిలో భాగంగానే రాజశేఖర రెడ్డి కూడా విచారణ చేశారు. మరి వచ్చే రోజుల్లో ఇంకెంతమందికి నోటీసులు ఇస్తారు, ఎవరిని విచారించబోతున్నటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఛార్జ్ షీట్ కూడా వేయాల్సి ఉన్న నేపథ్యంలో మరి ఏం చేస్తారు సిట్ అధికారులు అనే విషయంలో స్పష్టత రావాల్సింది. రైట్ రమణ, థాంక్యూ.